హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే సినిమా మిస్టర్ బచ్చన్. రవితేజ గారు నటించిన, హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్. లెట్ మీ స్టార్ట్ ఆఫ్ బై సేయింగ్ దిస్. హరీష్ శంకర్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి, నిజంగానే పెద్ద ఫ్యాన్నే. ఆయన సినిమాలకు ఎంతవరకు తెలియదు కానీ ఆయన ఇంటర్వ్యూలకు మాత్రం పక్కా ఫ్యాన్నే. అలాగే ఆయన కాన్ఫిడెన్స్కి కూడా. సో మూవింగ్ ఆన్, ఈ సినిమా రివ్యూ ఇచ్చే ముందు ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను మాస్టర్ మీకు. ప్రతి సినిమాకి రివ్యూ చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేసేది ఏంటంటే నీట్గా నాకు నచ్చిన పాయింట్స్, నాకు నచ్చిన పాయింట్స్ అనుకుంటూ అని రాస్తాను. బట్ ఈ సినిమాకి మాత్రం నాకు ఎందుకో ఐ డోంట్ వాంట్ రైట్. అసలు అది ఎందుకో కానీ అస్సలు రాయాలనిపించలేదు భయ్య. టు బి రియలీ ఫ్రాంక్, అసలు ఎందుకు రాయడం? అంత పెద్ద భారీ పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా? నాకైతే ఏం కనిపించలేదు. పోనీ నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు ఉన్నవే అవి కదా. సో ర్యాంట్లా అయిపోతుంది రివ్యూ అని చెప్పి దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. మనం దీన్ని ఎక్కువ ఎలాంగేట్ చేయకుండా వీలైనంత త్వరగా మాట్లాడేసుకుందాం ఈ సినిమా గురించి. రవితేజ గారు, అండ్ ఐ మీన్ నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ కాకపోవచ్చు కానీ ఆయన సినిమాలు మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ లైక్ నిజంగా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అంటిల్ కిక్. తర్వాత ఓకే అడపా అప్పుడొక హిట్ ఇస్తూనే ఉన్నారు. లైక్ సే రాజా ది గ్రేట్ కానీ, ఒక క్రాక్ కానీ. ఆ తర్వాత క్రాక్ అప్పుడెప్పుడో 2021లో వచ్చింది మాస్టారు. ఆ తర్వాత వచ్చిన సినిమాల లిస్ట్ చూసుకుంటారా? ఇలాడి, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, ఇంకోటి రామారావు ఆన్ డ్యూటీ. ఆ మధ్యలో ఈగల్ కూడా ఉందిలేండి. మధ్యలో రావణాసుర. ఇదేంటి రైడో వాళ్ళతో వేరే చెప్పట్లేదు అనుకుంటున్నారా? బాసు అది బాస్ సినిమా బాసు. సో అది రవితేజ గారి సినిమా కాదు నా లెక్కలో. సపోర్టింగ్ క్యారెక్టర్గా బాగా చేశారు, బాగా వచ్చింది, ఎస్. బట్ స్టిల్ అది చిరంజీవి గారి సినిమానే. ఏంటండి రవితేజ గారు సడన్గా స్టోరీ సెలెక్షన్ మర్చిపోయారా? లేకపోతే జస్ట్ డైరెక్టర్ని నమ్మి లేదా ఆ మెయిన్ కోర్ పాయింట్ని నమ్మి సినిమాలోకి దిగిపోతున్నారా? రైడ్ హిందీలో 2018లో వచ్చిన సినిమాకి ఇది రీమేక్. ఓకే ఫైన్, ద కోర్ పాయింట్ ఇస్ వెరీ గుడ్. నేను హిందీలో ఆ సినిమా చూశాను కానీ నాకు హిందీలోనే అది చాలా స్లో నరేషన్, దీనికి ఇంత తీయాల్సిన అవసరం లేదు కదా అని అనిపించింది. నిన్న నైట్ ఇది చూసిన తర్వాత అబ్బా మళ్ళీ వెళ్ళి రైడ్ చూసుకోవడం సుఖం అబ్బా అని అనిపించేలా ఉంది సినిమా. సినిమాలో ఒక డైలాగ్ ఉంది భయ్య, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సోల్జర్స్ లాంటి వాళ్ళే, భారతదేశం ఎకానమీని నిలబెడతాం అది ఇది అని. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడా కూడా భారతదేశ ఎకానమీని నిలబెట్టడం ఏమో కానీ హీరోయిన్ వదిలే. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ ప్యూర్ లవ్ స్టోరీ, అది కూడా సెన్స్లెస్ అండ్ బేస్లెస్ లవ్ స్టోరీ. హీరోయిన్ వస్తుందంటే, హీరోయిన్ స్క్రీన్ మీద కనపడిందంటే ఒక పాట వస్తుంది అని ఫిక్స్ అయిపోవచ్చు భయ్య. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితే నీరసం వచ్చేసి, అసలే నైట్ షో, వర్కింగ్ డే, మొత్తం వర్క్ చేసుకుని వెళ్ళి థియేటర్లో కూర్చుంటే మంచి ఊపి ఇవ్వాలని అనుకుంటాం కానీ ఇంత డిసప్పాయింట్ చేస్తారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్టర్. రవితేజ గారు నేనింతే సినిమాలో అన్నట్టు థియేటర్ జోలికి కూడా వెళ్ళకండి సార్, పొరపాటుని వెళ్ళారు కొట్టేస్తారు జనాలు ఇక్కడ అన్నట్టు ఉంది సినిమా. హరీష్ శంకర్ గారిని చార్మి గారు అన్ఫాలో చేశారంట. ఎందుకు? రెండు ఒకే రోజు రిలీజ్ అని, అదే మన డబుల్ స్మార్ట్ ఇది ఒకే రోజు రిలీజ్ అని. చార్మి గారు ఫాలో చేసేయండి వెనక్కి, ఎందుకంటే ఈయన సినిమా చేసిందే మీ సినిమా ఆడడానికి. ఎందుకంటే ఇది పోతేనే కదా మీది ఇంకా హైప్ వచ్చేది. ఇప్పటి వరకు అయితే డబుల్ స్మార్ట్ ఇంకా చూడలేదు, చూసిన తర్వాత ఆ రివ్యూ కూడా పెడదాము. ఇండస్ట్రీలో అందరూ ముద్దుగా పిలుచుకున్నట్టు రవణ కమ్బ్యాక్ విత్ ఎ సాలిడ్ హిట్ అన్న. మంచి స్టోరీ, మంచి మెటీరియల్, మీ బాడీ లాంగ్వేజ్ని కరెక్ట్గా వాడుకునే సినిమా పడితే ఎలా ఉంటుందో అందరికీ చూడాలని ఉంది. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. హరీష్ శంకర్ గారు కొంచెం రీమేక్లు అయినా సరే మీకు మాత్రమే నచ్చేలా కాకుండా అందరికీ నచ్చేలా సినిమాలు తీయండి. మేమందరం మీ నుంచి అదే కోరుకుంటున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ అయినా వీ వాంట్ ఎ కమ్బ్యాక్ ఫ్రమ్ యూ. ఇంత చెప్పాక కూడా సినిమా చూస్తారా? అంతేలేండి, August 15th వీకెండ్, లాంగ్ వీకెండ్. ఈ సినిమానే కాదు ఇంకా వేరే చాలా సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని సినిమాలు కాకపోయినా చూసిన ప్రతి సినిమాకి రివ్యూ అయితే మన ఛానల్లో ఉంచుతాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.